Hi, hello, namaste. This is me Prasanna and welcome back to our channel Prasu Vidya. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే హెయిర్ సీరం వల్ల మన హెయిర్ కి బెనిఫిట్స్ ఏంటి, తర్వాత హెయిర్ సీరం ని ఎలా అప్లై చేసుకోవాలి, దానివల్ల మన హెయిర్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ బిగినర్స్ కోసం ఏ హెయిర్ సీరం బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఇవాళ మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ సీరమ్ ని ఎందుకు అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రై హెయిర్ అయిపోయి ట్యాంగిల్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ ట్యాంగిల్స్ ఫామ్ అయినప్పుడు కోమ్ చేస్తే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది, తర్వాత హెయిర్ బ్రేకేజ్ అవుతుంది, అండ్ పొల్యూషన్ వల్ల సన్ రేస్ వల్ల కూడా మనకి స్ప్లిట్ ఎండ్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం హెయిర్ సీరమ్ ని అప్లై చేసుకుంటే మన హెయిర్ కి చాలా మంచిది అనమాట. సో హెయిర్ సీరమ్ ని అప్లై చేసుకోవడం వల్ల ఫ్రిజీనెస్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అండ్ హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా హెయిర్ ని ఎక్కువగా లీవ్ చేసేసి స్టైల్ చేసుకొని వెళ్ళే వాళ్ళకైతే సో పొల్యూషన్ నుండి అండ్ సన్ రేస్ నుంచి హెయిర్ సీరం మన హెయిర్ కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో దట్ మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి, అండ్ మన హెయిర్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. డ్యామేజ్ తగ్గించేస్తుంది హెయిర్ సీరం ని అప్లై చేసుకోవడం వల్ల. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మన హెయిర్ కి ఖచ్చితంగా హెయిర్ సీరం అప్లై చేసుకోవాలి కదా. సో హెయిర్ అనేది ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలాంటివన్నీ కొన్ని పాటించాల్సి ఉంటుంది. సో హెయిర్ సీరమ్ ని ఎందుకు అప్లై చేసుకోవాలి అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్టార్టింగ్ లో మీరు అనుకుని ఉంటారు కదా, ఏంటి ఇలా దెయ్యం లాగా జుట్టు విరబోసుకొని వీడియో చేస్తుంది అని చెప్పి. సో హెడ్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్ గా వీడియో తీయడం స్టార్ట్ చేసేసాను. ఎందుకు అంటే హెడ్ వాష్ చేసుకున్న తర్వాతనే మనం హెయిర్ సీరమ్ ని అప్లై చేసుకోవాలి, కూమ్ చేసేయకూడదు అనమాట డైరెక్ట్ గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ డ్రైయర్స్ ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా న్యాచురల్ గా మన హెయిర్ ని ఆరబెట్టుకోవడం చాలా బెనిఫిషియల్ అనమాట. సో నేనైతే ఎప్పుడు న్యాచురల్ గానే హెయిర్ ని ఆరబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా తప్పని సిచ్యువేషన్స్ లోని డ్రైయర్స్ అలా యూజ్ చేయడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను హెయిర్ సీరమ్ ని ఎలా అప్లై చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. సో చెప్పాను కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత అసలు కోమ్ చేయకూడదు. మెయిన్ గా మన హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు అస్సలు మనం కోమ్ చేయకూడదు అనమాట. సో మన హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు చాలా వీక్ గా ఉంటుంది. సో దట్ మనం కోమ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మన హెయిర్ కొంచెం ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం కోమ్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఫస్ట్ మనం హెయిర్ సీరమ్ ని అప్లై చేసుకోవాలి. సో నేనైతే లివాన్ హెయిర్ సీరమ్ ని యూజ్ చేస్తున్నాను. సో రీసెంట్ గానే స్టార్ట్ చేశాను అనమాట యూజ్ చేయడం. నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా బెనిఫిషియల్ గా కూడా అనిపించింది. సో అందుకే వీడియో చేసి మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. సో లివాన్ యాంటీ ఫ్రీజ్ హెయిర్ సీరమ్ అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మన హెయిర్ ని 2 పార్టీషన్స్ గా డివైడ్ చేసుకోవాలి. సో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా కోమ్ పెట్టి అస్సలు మనం కోమ్ చేసుకోకూడదు. జస్ట్ ఇలా ఫింగర్స్ తో ఇలా ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలి, ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలన్నమాట హెయిర్ ని. సో చూస్తున్నారా, ఇలా ఫింగర్స్ ని ఇలా ప్లేస్ చేసుకొని ఇలా అంటే ట్యాంగిల్స్ అన్ని ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ సీరం మన హెయిర్ వెట్ గా ఉన్నప్పుడు అప్లై చేసుకోకూడదు, అండ్ అలా అని ఎక్కువ కూడా డ్రై అయిపోకూడదు అనమాట. సో నార్మల్ గా వెట్నెస్ లేకుండా డ్రై అయిపోతే చాలు. సో చూస్తున్నారా, సో ఇలా నేను ట్యాంగిల్ ఫ్రీ చేసుకున్నాను. జస్ట్ ఫింగర్స్ తో ఇలా ఇలా అనుకుంటే ట్యాంగిల్స్ మొత్తం రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు లివాన్ యాంటీ ఫ్రీజ్ సీరమ్ ని జస్ట్ ఒక 4 to 5 డ్రాప్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. సో నా హెయిర్ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఈ 4 to 5 డ్రాప్స్ తీసుకున్నాను. సో కొంచెం హెయిర్ లెంత్ తక్కువ ఉండే వాళ్ళకైతే ఒక 3 డ్రాప్స్ అలా సరిపోతుంది.
సో ఇలా తీసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ కి ఇలా రబ్ చేసుకుంటున్నాను. సో వన్ సైడ్ మాత్రమే ఇది సరిపోతుంది అనమాట. సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఫింగర్స్ తో మన హెయిర్ కి మొత్తం హెయిర్ సీరమ్ ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం హెయిర్ సీరమ్ ని స్కాల్ప్ కి అస్సలు అప్లై చేయకూడదు. ఓన్లీ హెయిర్ లెంత్ కి, స్కాల్ప్ నుండి మన హెయిర్ కి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి హెయిర్ లెంత్ కి మాత్రం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనం హెయిర్ సీరమ్ ని స్కాల్ప్ కి అప్లై చేసుకున్నాము అంటే డాండ్రఫ్ ఫామ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో సీరమ్ ని మనం హెయిర్ లెంత్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి, స్కాల్ప్ కి అస్సలు అప్లై చేయకూడదు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, సీరమ్ ని అప్లై చేసుకునే ముందు తెలుసుకోవాల్సింది. సో చూస్తున్నారా, కొంచెం హెయిర్ సీరమ్ ని తీసుకొని లెంత్ కి మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో 4 డ్రాప్స్ నా హెయిర్ లెంత్ కి సరిపోలేదు, ఇంకొక 2 డ్రాప్స్ ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. అండ్ అప్లై చేసుకునే ముందు మన ఫింగర్స్ కి కూడా హెయిర్ సీరమ్ ని ఇలా పట్టించుకొని ఇలా అప్లై చేసుకుంటే మన హెయిర్ కి మొత్తం బాగా అప్లై అవుతుంది అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇలా అప్లై చేసుకునేటప్పుడు మనం హెయిర్ కి ఇలా మసాజ్ లాగా చేస్తూ ఉంటాం కదా, సో మన హెయిర్ కూడా కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది. మసాజ్ చేయడం వల్ల కొంచెం గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట మన హెయిర్. సో ఈ చిన్న టిప్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. సో నా హ్యాండ్స్ కి ఉన్న సీరం మొత్తం నేను హెయిర్ కి అప్లై చేసాను. సో మీరు అయితే డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు, ఈ సైడ్ హెయిర్ కి ఈ సైడ్ హెయిర్ కి. సో ఈ సైడ్ హెయిర్ కొంచెం ట్యాంగిల్స్ లాగా, తర్వాత వేవీగా అలా అనిపిస్తుంది. ఈ పక్క కొంచెం షైనీ లాగా అనిపిస్తుంది కదా, కొంచెం స్మూత్ గా అలా. సో ఇప్పుడు మనం హెయిర్ ని కోమ్ చేసుకోవచ్చు. సో ఇంకొక టిప్ ఏంటంటే హెయిర్ ని కోమ్ చేసేటప్పుడు ఇలా ఫస్ట్ కింద నుంచి కోమ్ చేసుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. డైరెక్ట్ గా కొంతమంది ఇలా కోమ్ చేస్తూ ఉంటారు, అది అవాయిడ్ చేయడం బెస్ట్ అన్నమాట. చూసారా, అసలు కొంచెం కూడా ట్యాంగిల్స్ లేవు, చాలా ఈజీగా రిమూవ్ అయిపోయాయి. సో డైరెక్ట్ గా నార్మల్ కోమ్ తో చేసుకోకుండా ఇలా రిజల్ట్స్ దూరం దూరంగా ఉంటాయి కదా, ఇలాంటి కోమ్ తో చేసుకుంటే బెస్ట్ అన్నమాట. హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇలా వన్ సైడ్ హెయిర్ అయితే సీరం అప్లై చేసి కోమ్ చేసేసాను. ఇంకా ఈ సైడ్ కూడా హెయిర్ సీరం ని నేను అప్లై చేసుకుంటాను. సో చూసారు కదా, నేను 2 సైడ్స్ అయితే హెయిర్ సీరం ని అప్లై చేసుకున్నాను. ఇంకా సీరం గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంటుందన్నమాట, స్టిక్కీగా ఉంటుందా, జిడ్డుగా అనిపిస్తుందా అని చెప్పి. జస్ట్ అప్లై చేసుకున్నప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపించినా కూడా ఒక 1 అవర్ తర్వాత నార్మల్ గా అయిపోతుంది అనమాట. బిగినర్స్ కి అయితే లివాన్ యాంటీఫ్రీజ్ హెయిర్ సీరం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చాలా బాగుంటుంది అనమాట. నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను, నా రివ్యూని షేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. సో దాని వల్ల మన హెయిర్ బ్రేకేజ్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మన హెయిర్ కి స్ట్రెంథనింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఆర్గాన్ ఆయిల్ కూడా ఉంది. సో దీని వల్ల కూడా మన హెయిర్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ లివాన్ హెయిర్ సీరమ్ ని అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ స్ట్రెంథనింగ్ అవుతుంది అండ్ హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది. అంతేకాకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట మన హెయిర్ మీద. సో డ్యామేజ్ ని మొత్తం మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ కూడా వస్తుంది అనమాట. సో మరీ సిల్కీగా స్మూత్ గా అయిపోతుంది అని అయితే నేను చెప్పను, జస్ట్ ట్యాంగిల్స్ రాకుండా ఉంటాయి, కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది అనమాట. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో నాది కూడా డ్రై హెయిరే, ఇది యూజ్ చేసి ఈ రివ్యూని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రెగ్యులర్ గా మనం హెయిర్ ని స్టైల్ చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ స్ట్రైట్నింగ్, కర్లింగ్ ఇలాంటివన్నీ.
సో అలాంటివన్నీ చేసుకునే ముందు కూడా మన హెయిర్ కి సీరమ్ ని అప్లై చేసుకొని తర్వాత అవి చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. లైక్ సీరమ్ అప్లై చేసుకుంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది, సో దట్ మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నేను ఈ లివాన్ యాంటీ ఫ్రిజ్ హెయిర్ సీరమ్ ని ఆఫర్ లో తీసుకున్నాను మింత్రాలో. సో ప్యాక్ ఆఫ్ 2 అన్నమాట. కావాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. సో చెక్ చేసి మీరు కూడా పర్చేస్ చేసుకోండి. హెయిర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ కొన్ని పాటించాల్సి ఉంటుంది. లైక్ హెయిర్ సీరమ్ అప్లై చేసుకోవడం, కండిషనింగ్ చేయడం, మైల్డ్ షాంపూస్ ని చూస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. సో హెయిర్ సీరమ్ ఇప్పటి వరకు యూస్ చేయని వాళ్ళు ఇక మీద యూస్ చేయాలి అనుకుంటున్న బిగినర్స్ కి అయితే లివాన్ యాంటీ ఫ్రిజ్ హెయిర్ సీరమ్ చాలా యూస్ఫుల్. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో కూడా వచ్చేస్తుంది. కావాలి అనుకుంటే ట్రై చేయండి. సో ఈ వీడియోని ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేసేయాలి అనుకుంటున్నాను. హోప్ మీ అందరికి ఈ వీడియో యూస్ఫుల్ అండ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఇలాంటి హెయిర్ రిలేటెడ్ వీడియోస్ ఏవైనా నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అవన్నీ తప్పకుండా చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. Until my next video, bye bye.